ఈరోజు మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారు రాశి చక్రంలో 6వ స్థానాన్ని ఆక్రమించి బుధుడి ప్రభావంతో అద్భుతమైన మేధస్సును, విశ్లేషణ సామర్థ్యాన్ని మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలు నక్షత్రంలో జన్మించిన వారు ఈ కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి సహజంగానే ఏ పనైనా సంపూర్ణంగా పూర్తి చేయాలనే తపన ఉంటుంది. వీరు తమ సాంప్రదాయాలకు, నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. ఇది వీరి వ్యక్తిత్వాన్ని మరింత నిండుదనాన్ని ఇస్తుంది. కొత్త ఆలోచనలను రూపొందించడంలో, వాటిని ఆచరణలో పెట్టడంలో వీరు సిద్ధహస్తులు అని చెప్పుకోవచ్చు. వీరిలో ఒక రకమైన హాస్య చతురత, సరదా స్వభావం కలగలిసి ఉంటాయి. ఇది ఇతరులను సులభంగా ఆకట్టుకుంటుంది. ఆకర్షణీయమైన రూపంతో పాటు వీరు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. భావోద్వేగాలను లోతుగా అనుభవించే వీరు తమ మనసులో మాటను వినడానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ వీరిలో ఉండే మొహమాటం కొన్నిసార్లు వీరి పురోగతికి అడ్డుగా నిలవవచ్చు. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో కూడిన జీవితం మరియు నమ్మకత్వం వీరి ముఖ్యమైన లక్షణాలు అని చెప్పుకోవాలి. వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. అందమే కాదు, వీరు మృదువుగా, స్పష్టంగా మాట్లాడగలుగుతారు మరియు వీరి జ్ఞాపక శక్తి ప్రశంసనీయంగా ఉంటాయి. నీతి నిజాయితీలలో ఎటువంటి రాజీ పడరు. ఏదైనా సంకల్పం చేసుకుంటే దానిని నెరవేర్చుకునే వరకు విశ్రమించరు. ఓటమిని అంగీకరించడం వీరికి చాలా కష్టం. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం వీరి గొప్ప గుణమని చెప్పుకోవాలి. వీరు స్వయంగా తెలుసుకొని పనులు చేస్తారు. అయితే మధ్యవర్తి సంతకాలు చేయడం లేదా ఇతరులకు హామీలు ఇవ్వడం వీరిని కొన్నిసార్లు నష్టాల్లోకి నెట్టవచ్చు. ఈ రాశి వారు ఇతరులను సులభంగా నమ్మే స్వభావం వల్ల వీరు మోసపోవచ్చు. తమ వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతారు. ఇతరుల రహస్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుతారు. అతిగా విశ్లేషించడం, కొన్నిసార్లు తొందరపాటు చర్యలు తీసుకోవడం వీరిలో కనిపించే బలహీనతలు అని చెప్పుకోవాలి. జూలై 18, 19 మరియు 20 తేదీల్లో కన్యా రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 రోజులు కన్యా రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు, అవకాశాలను తీసుకురావచ్చు. మీ సహజ లక్షణాలు ఈ రోజుల్లో ఎలా ప్రభావితం అవుతాయో గమనించండి. వ్యాపారం మరియు వృత్తి విజయం వైపు అడుగులు వేస్తాయి. ఈ కాలంలో వ్యాపార రంగాల్లో ఉన్న కన్యా రాశి వారికి అద్భుతమైన లాభాలు ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం ఈ సమయంలో మీకు ఎంతో కలిసి వస్తాయి. కొత్త వ్యాపారస్తులకు ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలకు విస్తరించడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీలో కొత్త ఆలోచనలు, వాటిని ఆచరణలో పెట్టాలనే ఆసక్తి పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ నిజాయితీ, నిబద్ధతతో ఉన్న అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. మీ పనితీరులో స్థిరతత్వం, శ్రద్ధ కనిపిస్తాయి. ఇది ప్రశంసలకు దారితీస్తుంది. కొత్త ప్రాజెక్టులలో పాలు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వాటిని సమర్థవంతంగా పూర్తి చేసే మీ సామర్థ్యాన్ని రూపొందించుకుంటారు. ఆర్థిక స్థితి, ధన ప్రవాహం మరియు పట్టుదల. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. ఊహించని మార్గాల నుండి కూడా ధన లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీలో ఆర్థికంగా మరింత వృద్ధి సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ధనవంతులు అయ్యే అవకాశాలు ఈ కాలంలో మీకు ఎక్కువగా ఉంది. అయితే ఈ సానుకూల వాతావరణంలో తొందరపడి అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. బంధువుల మరియు సామాజిక జీవితం
స్పష్టత మరియు కొత్త బంధాలు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారిని గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో మీకు హాని చేసిన వారు లేదా మీ పురోగతిని చూసి అసూయపడేవారు ఎవరో ఈ సమయంలో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మీకు మానసిక స్పష్టతను మరియు భవిష్యత్తులో వారితో ఎలా వ్యవహరించాలో ఒక అవగాహనను ఇస్తుంది. అదే సమయంలో కొత్త వ్యక్తులతో స్నేహం బంధాలు లేదా ప్రేమ బంధాలు ఏర్పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ కొత్త సంబంధాలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఈ కొత్త వ్యక్తుల నుండి వచ్చే సలహాలు మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎంతో సహాయపడతాయి. మీ మొహమాటం పక్కన పెట్టి ఇతరులతో స్వేచ్ఛగా సంభాషించడం ద్వారా మంచి సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు కొనసాగుతాయి. జూలై 18, 19 మరియు 20 తేదీల్లో మీరు అనుభవించే సానుకూల ప్రభావాలు మీలోని క్రమశిక్షణ, తెలివితేటలు మరియు కష్టపడే తత్వం జూలై 21న కూడా మీకు శుభాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీరు మీ పనితీరులో స్థిరతత్వాన్ని కొనసాగిస్తారు. మీ లక్ష్యాల దిశగా ముందుకు సాగుతాయి. ఈ 4 రోజులు మీకు మరింత శుభప్రదంగా ఉండటానికి మరియు ఏవైనా ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలను పాటించడం మంచిది. ఇవి మీకు మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తాయి. అలాగే మీకు అపారమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం లభిస్తాయి. ఇది మీలోని భయాలను తొలగించి మీకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. మీ ఆర్థిక స్థితికి అనుగుణంగా నిస్వార్థంగా పేదలకు, అవసరమైన వారికి దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఇది మీ కర్మలను శుద్ధి చేసి మీకు అదృష్టాన్ని తెస్తుంది. కన్యా రాశి వారికి జూలై 18 నుండి 20 తేదీ వరకు సానుకూల వృద్ధి మరియు కొత్త అవకాశాలతో నిండిన కాలంగా ఉంటుంది. మీ సహజ సిద్ధమైన తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం మరియు అంకితభావం మీకు విజయాలను తెచ్చిపెడతాయి. ఆర్థికంగా మీరు మెరుగుపడతారు. సంబంధాలలో స్పష్టత లభిస్తుంది. మీ శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు మీలోని ఉత్తమ లక్షణాలను ప్రదర్శిస్తారు. చిన్నపాటి ఆందోళనలు ఎదురైనా వాటిని మీ విశ్లేషణ సామర్థ్యంతో అధిగమించగలుగుతారు. క్రమశిక్షణ, నిబద్ధతతో మీకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అనాథ ఆశ్రమంలోని పిల్లలకు లేదా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు మీ వంతు సహాయం చేయడం ద్వారా గొప్ప మానసిక సంతృప్తి లభిస్తుంది. వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. మీరు మరింత సానుకూల శక్తిని ఆకర్షించవచ్చు మరియు మీ జీవితంలో శాంతి, సమృద్ధిని పెంపొందించుకోవచ్చు. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలని, మీ కలలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జాతక ఫలాలు మీకు ఒక మార్గదర్శకంగా మాత్రమే ఉండాలి. మీ కృషే మీ నిజమైన అదృష్టం, శుభం కలుగుతుంది. చూశారు కదండి, కన్యా రాశి వారికి జూలై 18, 19, 20 మరియు 21 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.